హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చేయండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఆషాఢ మాసంలో నెల్లేరు పచ్చడితో పాటుగానే అత్తయ్య గారు కరివేపాకు పచ్చడి కూడా చేస్తారండి ప్రతి సంవత్సరమును. అత్తయ్య గారి స్టైల్‌లో చేసే కరివేపాకు పచ్చడి 6 నెలల వరకు కూడా నిలవుంటదన్నమాట. సో, నేను అమ్మ వాళ్ళ ఇంట్లో మొన్న సమ్మర్ టైంలో సేమ్ ప్రాసెస్ అయితే చేశానండి. చాలా టేస్ట్‌గా ఉంది. ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చిందన్నమాట. సో, ఏ విధంగా చేసుకోవాలన్నది ఈ వీడియోలో క్లారిటీగా మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకోవాలండి. అందులో ఒక గుప్పుడు శనగపప్పు, ఒక గుప్పుడు మినపప్పు అయితే వేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేశాను. ఇంక స్టవ్ ఆఫ్ చేసేస్తాము అన్నప్పుడు జీలకర్ర అయితే వేశానండి. సో, అవి వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని వాటిని కూడా ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ అయితే వస్తాయండి. వేటికవే మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేయచ్చు కదా అనుకోవచ్చు. పప్పులు వేగడానికి కొంచెం ఎక్కువ టైం పడుద్దండి. అదే జీలకర్ర, మెంతులు అనుకోండి నార్మల్ వేడికే ఫ్రై అయిపోతాయి. అందుకే పప్పులు బాగా వేగిన తర్వాత ఆ వేడిలో కొంచెం జీలకర్ర అయితే వేసేసాను. పప్పులతో పాటు జీలకర్ర ఫ్రై అయిపోయాక హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా ఫ్రై చేసేసాను. ఇవన్నీ పక్కన పెట్టుకుని 2 గుప్పుల్లో ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను. వాటిని కూడా బాండీలో ఫ్రై చేసుకోవాలండి. ఎటువంటి ఆయిల్ వేయకుండానే నార్మల్‌గానే ఇవన్నీ కూడా చిన్న మంట మీద మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఎండుమిరపకాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకున్నాం కదా! సో, అవన్నీ చల్లారనివ్వాలి. ఈలోపు ఇక్కడ కరివేపాకు అండి. ముందు రోజు అయితే ఫ్రెష్‌గా ఉండటం వల్ల ఈ బుట్టెడు కరివేపాకు వచ్చింది. ముందు రోజే కరివేపాకు తీసుకొని నీట్‌గా క్లీన్ చేసేసి క్లాత్ పైన ఆరబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను పచ్చడి అయితే చేస్తున్నాను. ఇంకా పప్పులు ఇవన్నీ కూడా ఫ్రై చేసేసాను కదా! అలాగే మనం తీసుకున్న కరివేపాకు క్వాంటిటీకి సరిపడగా చింతపండు అయితే తీసుకున్నాను. చింతపండు, ఉప్పు, కారం ఇలాంటివన్నీ కూడా మనకి టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోవాలండి. వీటికి ప్రత్యేకించి ఇంత క్వాంటిటీ అని అయితే నేను చెప్పను. ఎందుకంటే కొద్దిమంది ఉప్పు, కారాలు ఎక్కువ తినేవాళ్ళుంటారు. కొద్దిమంది తక్కువ తినేవాళ్ళుంటారు. వాళ్ళ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోద్దండి. చూసారు కదా! కరివేపాకుని ఇలా మీడియం ఫ్లేమ్‌లోనే ద్వారగా ఫ్రై చేసుకోవాలి. అంటే కరివేపాకు మనం చేత్తో ఇలా మెదిపినట్లయితే పొడిమైపోవాలన్నమాట చేతిలోనే. ఆ విధంగా చిన్న మంట మీద అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ముందు వేసిన కరివేపాకు బాగా వేగిపోయిందండి. ఆ కరివేపాకుని కూడా ప్లేట్లోకి అయితే తీసేసాను. మళ్ళీ మిగతా కరివేపాకు అంతా కూడా వేస్తున్నాను. ఒకేసారి పెద్ద బండి వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. కానీ నేను స్టార్టింగ్‌లో చిన్నది పెట్టాను కదా! అంత కరివేపాకు ఒకేసారి వేసేస్తే మొత్తం స్టవ్ నిండా పడిపోద్ది అన్నట్టుగా 2 టైమ్స్ కొంచెం కొంచెంగా నేను కరివేపాకు అన్నది ఫ్రై చేశానండి. చూసారు కదా! ఎటువంటి ఆయిల్ యూజ్ చేయకుండా ఇప్పటి వరకు ఇవన్నీ కూడా ఫ్రై చేశాను కదా! ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను. కొంచెం కరివేపాకేసి అందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పప్పు దినుసులన్నీ వేసుకోవాలి. అలాగే వాటితో పాటుగానే ఎండుమిరపకాయలు, మెంతులు ఇవన్నీ కూడా వేసానండి. అలాగే కొంచెం చింతపండు, కొంచెం బెల్లం, సాల్టు వేసుకొని మొత్తం అంతా కూడా మరీ మెత్తని పేస్ట్‌లాగా కాదు. అలా అని మరీ బరగ్గా కాకుండా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇక్కడ నేను ఏసేది బెల్లం మాట. చూసారు కదా! నేను తీసుకున్న క్వాంటిటీకి అంటే కరివేపాకు క్వాంటిటీకి ఇంత బెల్లాన్ని అయితే తీసుకున్నాను. సో, సగం బెల్లం వరకు వేస్తున్నానండి. ఇదంతా కూడా మిక్సీ వన్ టైం పట్టేసిన తర్వాత మిగతా అన్నీ ఉన్నాయి కదా! అవన్నీ వేసి మళ్ళీ సెకండ్ టైం మొత్తం మిక్సీ అయితే పడతాను. చింతపండు కూడా వేడి నీటిలోనే నానబెట్టానండి. అది కూడా తక్కువ వాటర్ వేసి నానబెట్టాను. సో, చన్నీటిలో అయినా కూడా నానబెట్టుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ దీనికి మనం తాలింపు వేస్తాం. ఇప్పటి వరకు ఎటువంటి ఆయిల్ వేయకుండానే ఫ్రై చేసాం కాబట్టి తాలింపు వేసినప్పుడు ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్ అయితే వెయ్యాలండి. అంటే నిలవకు చేస్తున్నాం కాబట్టి. సో, చూసారు కదా! మిక్సీ అయితే పట్టేసాను. మరీ మెత్తని పేస్ట్‌లా పట్టలేదు. అలానే మరీ బరగ్గా కాకుండా ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పచ్చడికి మెయిన్ అండి తాలింపు అయితే వేసుకోవాలి. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా కూడా మనకి తాలింపులోనే ఉంటదన్నమాట. ముందుగా బాండీలో నూనె పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో గుప్పుడు వెల్లుల్లి రెబ్బలైతే వేసుకోవాలండి. ఈ వెల్లుల్లి రెబ్బలు ఎంత తింటే అంత హెల్త్‌కి మంచిది కాబట్టి ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇష్టపడేవారు. అలాగే ఒక 6, 7 ఎండుమిరపకాయలు కూడా ఇలా 2 కింద చీల్చుకొని ఆయిల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వచ్చేసి పసుపు వేశానండి. పచ్చడి కాబట్టి కొంచెం పసుపు ఎక్కువే వేశాను. వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాతన ఇందులో ఏసుకుంటే కొంచెం కరివేపాకు వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ముందుగా
మిక్సీ పట్టిన కరివేపాకు మిశ్రమం ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. ఇందులోనే హాఫ్ టీ స్పూన్ ఇంగు కూడా వేసుకోవాలండి. ఇంగు వేయటం వలన టేస్ట్ మరింత బావుంటదన్నమాట. సో, మనం నిల్వకు చేసుకోలేనప్పటికీ కూడా కరివేపాకు పచ్చడి తక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పటికీ కూడా ఈ ప్రాసెస్‌లో చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బావుంటదండి. ఇందులో కొంతమంది అంటే ఎక్కువ రోజులు నిల్వ కాదు, మనం ఒక 1 వీక్‌లో తినేస్తాము అనుకుంటే తాలింపులో వెల్లుల్లి, ఎండుమిరపకాయలతో పాటుగానే పోపు దినుసులు కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ బావుంటది. కానీ ఇది ఒక 3, 4 నెలలు నిల్వకు చేయటం వల్ల నేనింక పప్పు దినుసులైతే వేయటం లేదు. ఇలా పోపులన్నీ వేసి పప్పు దినుసులు వేసినట్లయితే మళ్ళీ ఒక 2 నెలలకి ఇది అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. ఇలా పప్పు దినుసులు ఏమీ వేయకుండా చేయటం వల్ల మనం కొంచెం ఎక్కువ ఆయిల్‌లో ఇప్పుడు ఈ పచ్చడిని ఉడికించుకున్నట్లయితే మనకి ఆయిల్ పైన తేరుంటది కాబట్టి ఇది పాడైపోద్ది బయటున్నా అన్న భయం కూడా ఉండదండి. ఈ కరివేపాకు పచ్చడంతా కూడా మనం చింతపండు గుజ్జు ఉడకబెడతాం కదండీ పులిహోరకి, ఆ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా కలుపుతూ చిన్న మంట మీద ఉడికించుకోవాలండి. జస్ట్ మనం 1 మినిట్ అలా వదిలి వెళ్ళామా మొత్తం అడుగు పట్టేస్తదండి. ఎంత త్వరగా అడుగు పట్టేస్తదో మాట. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చుట్టూతా కూడా మనకి ఆయిల్ అయితే పేరుకుంటుంది. సో, నెక్స్ట్ ఇది కలర్ కూడా చేంజ్ అవుతదండి. మనకి కరివేపాకు పచ్చడి అంటే మీకు బ్లాక్ కలర్‌లోకి అయితే వచ్చేస్తది కదా! సో, ఆ విధంగా అయ్యేంత వరకు మనం దీన్ని బాగా ఉడికించినట్లయితే దీని టేస్టు బావుంటది. అలాగే మనకి నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటదండి. ఇది రైస్‌లో 1 టీ స్పూన్ వేసుకు తింటే టేస్ట్ ఎంత బావుంటదోనండి. అందులోనే కొంచెం పచ్చి నువ్వుల నూనె వేసుకున్నామంటే మరింత టేస్టీగా ఉంటది. ఇంక వేడి వేడి అన్నంలో వేసుకు కలుపుకొని ఈ పచ్చడి వేసుకున్నా కూడా చాలా బావుంటది. అలాగే మేము ఇడ్లీల్లోకి, దోసల్లోకి కూడా వేసుకుంటూ ఉంటాము. ఇంక అత్తయ్య గారైతే ప్రతి 3 నెలలకొకసారి ఖచ్చితంగా కరివేపాకు పచ్చడి కానీ, కరివేపాకు పొడి కానీ చేస్తారండి. మా ఇంట్లో ఎప్పుడు ఎక్కువగా కరివేపాకు పచ్చడి, పొడి అయితే ఉంటూనే ఉంటాయి. మధ్య మధ్యలో కంది పొడి, మునగాకు పొడి ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారు. నెక్స్ట్ ఎప్పుడైనా కరివేపాకు పొడి చేసినప్పుడు కూడా వీడియో మీతో షేర్ చేసుకుంటాను. చూసారు కదా! పచ్చడి చల్లారలేదనేసి స్టీల్ డబ్బాలోకి తీసానండి. స్టీల్ దాంట్లో అసలు ఉంచకూడదు. ప్లాస్టిక్ దాంట్లో వేసేసుకోవాలి చల్లారిన తర్వాత. ఇంకా కొంచెం పైన ఆయిల్ అయితే వేయాలి. సో, ఇంకా ప్లాస్టిక్ డబ్బాలో వేసిన తర్వాత ఏద్దాంలే అనేసి అయితే వేయలేదండి. సో, ఇంకా ఈలోపు అమ్మ అయితే మేడ మీదకి వెళ్ళి మల్లె మొగ్గలైతే కోసి తీసుకొచ్చింది. అప్పుడే మేము ఒక 10-20 డేస్ నుంచి అసలు పువ్వులే కోయటం లేదండి మల్లె మొగ్గలు. ఇంక అవైతే ఇడిచిపోయి నైట్ అవుతులో ఒక మంచి స్మెల్ వచ్చేస్తున్నాయి. మార్నింగ్ కల్లా చెట్టు నిండా చక్కగా పూసుంటున్నాయండి. సో, ఇంక అస్సలు కొయ్యటం లేదు. ఇంక ఈరోజైతే కోసి తీసుకొస్తాను అనేసి అమ్మ అయితే మేడ మీదకెళ్ళింది. చెప్పాను కదా, ఇంట్లో కొంచెం వర్క్స్ అయితే జరుగుతున్నాయని. దానివల్ల మేడ పైన అంతా కూడా గందరగోళంగా గత్తరగా ఉంది. ఈ సన్నజాజి నెక్స్ట్ అలాగే మల్లెంటు కూడా చాలా వరకు కోసేసారండి కొమ్మలన్నీ కూడాని. మళ్ళీ చిగుర్చాలి. అప్పుడు పువ్వులైతే ఎక్కువ క్వాంటిటీలో పుయ్యాలి. అసలు మేడపైకొచ్చి చాలా రోజులైపోయిందండి. మేడపైన సిమెంట్ వర్క్ జరుగుతుంది కదా! ఇంక అంతా కూడా గత్తరగా సిమెంటు, ఇసుకతో అయితే ఉంది. అందుకే పైకి కూడా రావటం లేదు. సో, ఇక్కడ మీరు చూస్తున్నారా, కబోర్డ్స్ కోసం అనేసి బల్లలైతే వేశారండి. భలే అనిపించింది. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికి హాల్ అంతా కూడా పేపర్లు వేసేసి వాటి పైన ఊసలు పెట్టి సిమెంటు బల్లలైతే వేశారు. భలే ఉన్నాయండి. ఏదో మైసూర్ పాకు ముక్కల్లా పెద్ద పెద్దవి. సో, ఇంకా అమ్మ అయితే ఇడిచిపోయిన పువ్వులన్నీ కూడా మాల కట్టేస్తుంది. సో, ఇప్పుడు పెట్టేసుకుందాము, ఎందుకు అలా వేస్ట్ చేయటం పువ్వులు అనేసి. ముందైతే విడిచిపోయిన పూలున్నాయి కదండీ ముందు రోజువి, అవన్నీ కూడా మాలైతే కట్టేస్తుంది. అమ్మకసల సాగి మాలంటే ఇష్టం ఉండదండి. ఎప్పుడు కట్టినా కూడా ఇలా వేలు మాలే కడతది. అంటే దారాన్ని వేలుకి చుట్టుకొని ఇంకొక దారాన్ని ఇలా వేస్తాం కదా, ఆ మాలైతేనే కడతదండి. నేనైతేనే సాగి మాల కడతానా, అది కట్టిన ప్రతిసారి అంటది ఎందుకు పెట్టుకున్న కొన్ని పూలైనా అవి ఇంత కింద సాగిపోయి అసహాయంగా తల నిండా ఉంటాయి అనేసి ఇంకేలోపు మల్లెపూలు, సంజాజులు ఇవన్నీ మాల కట్టేసి ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కదండీ! మధ్యాహ్నం 3 గంటలకి స్టార్ట్ చేశారండి పిల్లలు మమ్మల్ని పిలవటము. బయటికి రండి కూర్చుందాం, బయటికి రండి కూర్చుందామని. ఎంత ఎండగా ఉందో, ఇప్పుడు టైం వచ్చి 6 అయ్యిందండి. అయినా కూడా చూడండి ఎంత ఎండగా ఉందో. సో, పిల్లలకి అసలు ఎండే తెలీదండి. 3 కాడ నుంచి వాళ్ళు ఇక్కడే కూర్చునున్నారు. మమ్మల్ని పిలుస్తూనే ఉన్నారు. మేమేమో రాలేదు. ఇంకా ఫైనల్‌గా ఇప్పుడైతే 6 అయ్యింది కదా, పాపం పిల్లలు పిలుస్తున్నారని వచ్చాము. ఈలోపు వీరబ్రహ్మేంద్ర స్వామి వారినైతే తీసుకొస్తున్నారు. గుళ్ళో ఏదో కళ్యాణం ఏదో ఉందనేసి ఏదో చెప్పారండి. గుర్తులేదు, చాలా రోజులైంది కదా. సో, ఇంకా స్వామివారికి ఇక్కడైతే మహాలక్ష్మి బియ్యం, తాంబూలం అవన్నీ కూడా సర్ది తీసుకొచ్చింది. ఆ బియ్యంలో ఏవో పెంకు పురుగులా కనిపించినాయి అనేసి మా ఇంటి ఎదురామె అయితే చూస్తుందండి. అవి పెంకు పురుగులు కాదు, బియ్యంలో కొన్ని గింజలు వేరేలా ఉంటాయి. అవి చూడ్డానికి పెంకు పురుగులుగా అనిపించాయి. నాకు కూడా అలాగే అనిపించాయి. అంటే దేవుడికి ఇచ్చాయి కదా, ఒకేళ బాగోకపోతే తీసేద్దాం కదా అనేసి చూసాము. ఈలోపు దేవుడు ఊరేగింపు కూడా వచ్చిందండి. టెంపుల్‌లో ఏదో పూజ ఉంది, అన్న సంతర్పణ ఏదో అని చెప్పారు.
మేబీ అంత ఐడియా లేదు కానీ. అనాలి రామరెడ్డి గారు అన్నదాన కార్యక్రమం కొంచెం కష్టపడాలని ఇచ్చారు. రామరావు కుటుంబాన్ని కష్టపడాలని ఇచ్చారు. రామరావు కుటుంబాన్ని దేశం వ్యక్తిగతంగా ఆకాశంలో పక్షులు చూసారా ఎంత లైన్గా వెళ్తున్నాయో. అప్పుడు నేను 5 డేస్ నుంచి గమనిస్తున్నానండి. ప్రతిరోజు కూడా ఈవినింగ్ 6 దాటిన తర్వాత వెళ్తున్నాయి. భలే వెళ్తున్నాయండి, ఎక్కడ వరుస అన్నది అటు ఇటు అవ్వకుండా ప్రతిరోజు అలాగే వెళ్తున్నాయి. సో చూసారు కదా ఎంత బాగా వెళ్తున్నాయో పక్షులు. ఇది 10 రూపీస్ అంటండి, చాక్లెట్ అంట. అంటే ఆ ఫ్రంట్ రెడ్గా ఉన్నది చాక్లెట్, ఇది దువ్వాన్ అంటండి. ఇది 10 రూపీస్ అంట. ఇంక ఈ సమ్మర్ హాలిడేస్ పేరు చెప్పి పిల్లలు డబ్బులు మార్చారండి. మాట్లాడితే 10 రూపాయలండి. మా చిన్నతనంలో పావలా అడగడానికే భయమేసేది. అలాంటిది మాట్లాడితే 10 రూపాయల కాగితం కొట్టు మీదకి పరుగెట్టుకుంటే వెళ్ళి ఇలాంటి అల్లా టపకాయలు ఏదో తినేవి, చాక్లెట్లు ఆడుకునేవి తీసుకొచ్చేసేవారు. కాసేపు అది తినేసి అది పక్కన పాడేసేవారు, అంతేనండి. అసలు ఈ పిల్లలు మార్చిన డబ్బులు చూస్తే నాకు ఈ సమ్మర్ హాలిడేస్కి అమ్మ అనిపించింది. వీళ్ళు తెచ్చి పిచ్చి బొమ్మలు చూస్తే ఇంకా పిచ్చి ఎక్కిపోయింది నాకు. అంత పిచ్చి బొమ్మలు అయితే తెచ్చేవారు. 10 రూపాయలు అనేవారు, 20 రూపాయలు అనేవారండి. సో చూసారు కదా, అంతే మరి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.